Welcome students and my dear parents. JW 2025 సెషన్ 2 ఎగ్జామినేషన్ ఏప్రిల్ అటెంప్ట్ సంబంధించి అడ్మిట్ కార్డ్తో పాటు కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఆర్ అండర్టేకింగ్ ఫామ్ అయితే కరెక్ట్గా ఫిల్ చేసి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్కి. లేదు అంటే ఎగ్జామినేషన్ హాల్కి అలో చేయరు. సో ఇక్కడ కరెక్ట్గా డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే టైంలో ప్రింటౌట్ అనేది బ్లాక్ అండ్ వైట్ తీసుకున్న ప్రాబ్లం లేదు, మీరు కలర్ ప్రింటౌట్ తీసుకున్న ప్రాబ్లం లేదు, మీకు దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఇక్కడ ప్రింటౌట్ తీసుకునే టైంలో ఇక్కడ వరకు మీకు అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా చూడండి, ఈ బార్ కోడ్ వరకు ఇక్కడ వరకు ఉన్న డీటెయిల్స్, దాని తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వరకు ఉన్నాయి కదా. సో మీకు సేమ్ సింగిల్ పేజీలోనే ఈ డీటెయిల్స్తో పాటు ఇక్కడ ఒక ఫామ్ ఉంది చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్. సేమ్ పేజీలో 1 పేజీలోనే ప్రింట్అవుట్ అయినా రావచ్చు, లేదు మీకు సెకండ్ పేజీలో అయినా ఈ ఫామ్ అనేది ప్రింట్అవుట్ రావచ్చు. ఎలా వచ్చిన ప్రాబ్లం లేదు, అది మీ ప్రింట్ బట్టి ఉంటుంది. 1 పేజీలో వచ్చినా 2 పేజెస్లో వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ వరకు ప్రింట్అవుట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఈ 3 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 3 బాక్సెస్ వరకు మీరు కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకోవాలి. దీని తర్వాత ఉన్న నెక్స్ట్ పేజీలో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఈ పేజ్ మీరు ప్రింట్అవుట్ తీసుకోని అవసరం లేదు, ప్రాబ్లం ఏమీ లేదు దీనివల్ల. సో ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి చూడండి, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ బాక్స్లో అంటే క్యాండిడేట్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. మీ అప్లికేషన్ ఫామ్లో ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటోనే ఇక్కడ స్టిక్ చేయాలి. ఫోటో స్టిక్ చేసే టైంలో ఈ ఫోటో కాస్త బాక్స్కు పైకి వచ్చిన ప్రాబ్లం లేదు, ఒకవేళ ఇక్కడ కిందికి వచ్చిన ప్రాబ్లం లేదు, మీకు దానివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. కానీ కంపల్సరీగా ఫోటో అయితే ఇక్కడ స్టిక్ చేయాలి. ఇది ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికంటే ముందే చేయాల్సిన ప్రాసెస్. మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత హరిహరిగా చేయకండి. నెక్స్ట్ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఇది కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికంటే ముందే చేయాలి. ఇంక్ ప్యాడ్ పైన మీ లెఫ్ట్ హ్యాండ్ ఒక్కసారి ప్రెస్ చేసేసి ఆ లెఫ్ట్ హ్యాండ్ని ఇక్కడ ప్రెస్ చేయండి, థంబ్ ఇంప్రెషన్. ఇలా మీరు ఇది వర్టికల్గా ఇచ్చినా హార్డెన్షియల్గా ఇచ్చినా ప్రాబ్లం అయితే ఉండదు. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఈ బాక్స్ ఉంది చూడండి, థర్డ్ వన్ బాక్స్లో మీరు ఇప్పుడు ఏమీ చేయకూడదు. ఇది మీ యొక్క సిగ్నేచర్. ఏ సిగ్నేచర్ ఉండాలి అంటే కనుక మీరు ఒకవేళ సిగ్నేచర్ మర్చిపోతే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏ సిగ్నేచర్ అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా సిగ్నేచర్ అనేది మళ్ళీ మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ముందే మీరు ఈ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సైన్ అనేది ఇప్పుడు ముందుగా చేయడానికి వద్దు, డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాతే చేయాలి. అది కూడా యాజ్ టీజ్గా అప్లికేషన్ ఫామ్లో ఎలా అయితే సైన్ చేశారో అలానే రావాలి. ఇన్ కేస్ మీకు ఒకవేళ నాకు వస్తుందో రాదో, ఒకవేళ రాకపోతే ఎలా అనే మీకు డౌట్ ఉంటే కనుక ఒక 5 to 6 టైం ఒక వైట్ పేపర్ మీద ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. మీ సైనే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, డౌట్ ఉంటే క్లారిఫై కూడా అయిపోతుంది. సో ఇలా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళండి కంపల్సరీగా. థ్యాంక్ యూ.